चलो चलो फर्स्ट लेडीज फर्स्ट करें हाँ హాయ్ అందరికి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వీఆర్ ఎట్ 291K. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద లవ్ అండ్ ఎంకరేజ్మెంట్. మేమైతే కౌంట్ చేసుకుంటున్నాం డేస్ ఫర్ 300K. ఈ జర్నీలో మమ్మల్ని జాయిన్ అవ్వాలనుకుంటే డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంటి జాబ్లీ సడన్ గా USA వీడియోస్ నుంచి ఇండియా వీడియోస్ కి వచ్చింది అనుకుంటున్నారా? మీ వల్లే. మీరు నా మీద చూపించే ట్రస్ట్ అండ్ ఎఫెక్షన్ వల్ల నాకు ఒక మంచి ఆపర్చునిటీ వచ్చింది. పన్నా జ్యువెలర్స్ వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న లేటెస్ట్ కలెక్షన్ అండ్ ఎక్సైటింగ్ ఆఫర్ మీ అందరితో షేర్ చేసుకోమని మాకు ఒక అవకాశం ఇచ్చారు. గోల్డ్ షాపింగ్ అంటే అస్సలు అవకాశం వదలలేను. దాంతో పాటు అమ్మమ్మ తాతయ్య వాళ్ళ 59th వెడ్డింగ్ యానివర్సరీ అయింది. సో అమ్మమ్మకి ఒక చిన్న గిఫ్ట్ తీసుకోవచ్చని వెళ్ళాను. అండ్ తీసుకున్నా కూడా అది ఏంటో, సెలబ్రేషన్స్ ఎలా అయ్యాయో వీడియో ఎండ్ వరకు చూడండి, మీకే తెలుస్తుంది. ఇప్పుడున్న గోల్డ్ ప్రైస్ కి ఈ ఆఫర్ అండ్ లైట్ వెయిట్ లో వాళ్ళ కలెక్షన్ చాలా చాలా బాగున్నాయి. March 1st to 31st గోల్డ్ ఎక్స్చేంజ్ బొనాన్సా నడుపుతున్నారు. అంటే మనం గోల్డ్ ఎక్స్చేంజ్ చేస్తే ఎవ్రీ గ్రామ్ కి 100 రూపీస్ ఎక్స్ట్రా ఇస్తారు. యూజువల్లీ గోల్డ్ ఎక్స్చేంజ్ చేయడం కంటే కొత్తవి కొనడమే నేను ప్రిఫర్ చేస్తా. బట్ ఒక్కొక్కసారి తప్పదు. నా సీమంతానికి కూడా నేను వేసుకున్న మ్యాంగో హారం నా పెళ్లి అప్పుడు జ్యువెలరీ ఎక్స్చేంజ్ చేసి తీసుకున్నా అని నేను మీతో షేర్ చేసుకున్నా. ప్రస్తుతం ఉన్న గోల్డ్ ప్రైస్ కి లేటెస్ట్ కలెక్షన్ యాడ్ చేసుకోవాలి అంటే దిస్ ఇస్ వెరీ గుడ్ ఆప్షన్. కుందంది యాంటిక్ ఫినిష్ లో వచ్చింది, బాగా కొంచెం డార్క్ కలర్ లోనే ఉంది. ఇప్పుడు ఇదే ఫినిష్ బాగా ట్రెండ్ లో ఉంది కదా, చాలా హెవీగా అనిపిస్తుంది. ఫర్ 70 grams చాలా నిండుగా ఉంది. మామిడి పిత్తులు వచ్చాయి అండ్ లక్ష్మీదేవిస్ అన్నమాట. ఇది రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో వచ్చింది. యూ షేప్లో వచ్చింది కాబట్టి ఆబ్వియస్లీ ఎప్పుడైనా యూ షేప్ చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఇది కుందన్ అయినా కానీ అంత ఎక్కువ వెయిట్ లేదనమాట. సో కొంచెం తక్కువ వెయిట్లో మనకు కుందన్ కావాలి, బడ్జెట్లో రావాలి అంటే ఇది డెఫినెట్గా ట్రై చేయొచ్చు. దీని మీద కీ పైన పెట్టుకుందాం. ఇది కూడా అదే సేమ్ మోడల్ కదా. సో దీని వెనకాల చూస్తే మీరు ఓన్లీ కుందన్ ఉన్న చోట మాత్రమే ఇలా క్లోజ్డ్ వచ్చింది అండ్ వ్యాక్స్ లేదంట దీంట్లో. మిగతా ఇలా ఓపెన్ ఉండడం వల్ల మనకి తక్కువ వెయిట్కి ఈ పీస్ రెడీ అవుతుంది. పైకి మాత్రం చాలా నిండుగా ఉంది. ఇది కూడా యాంటిక్ ఫినిష్, దీనికి లైక్ పర్ఫెక్ట్ మ్యాచ్. సో వీటికి మ్యాచింగ్ బ్యాంగిల్స్ ఇది కూడా కుందన్ అండ్ యాంటిక్ ఫినిష్లో వచ్చాయి. చాలా చాలా బాగున్నాయి. సో బొట్టుమాల ఇస్ ఫర్ ఎవర్ అనమాట. దీంట్లో చాలా డిజైన్స్ వచ్చాయి కానీ నాకు ఇది బాగా నచ్చింది. పెద్ద పెద్ద వచ్చాయి అండ్ కొంచెం తక్కువ వచ్చినా కానీ ఎక్కువ నిండుగా ఉందనిపించింది నాకు. ఇది పీకాక్స్ వచ్చాయి అండ్ ఫ్లవర్స్ వచ్చాయి. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది. పర్ల్స్ కూడా ఉన్నాయి. దీనికంటే నాకు దీంతో పేర్ చేయాలని అనిపిస్తుంది. ఇది కూడా చాలా బాగుంది కానీ బొట్టుమాల ఎందుకో నాకు ఎక్కువ నచ్చింది. ఈ లాకెట్ కూడా వెరీ ట్రెడిషనల్ అండ్ ఎవర్ గ్రీన్ డిజైన్. మనము ఇలాంటి ఒక లాకెట్ ఉంటే ఈ పైన ఏదన్నా వేసుకుని చేసుకోవచ్చు. బీడ్స్తో చేయించుకోవచ్చు, పర్ల్స్తో చేయించుకోవచ్చు, గోల్డ్ బాల్స్తో చేయించుకోవచ్చు, దేంతో అయినా చేయించుకోవచ్చు. ఈ స్టైల్ ఆఫ్ లాకెట్ మనం చాలా డిజైన్స్లో చూస్తాము. సో ఐ వాంట్ టు డూ దిస్ బొట్టుమాల విత్ దిస్ నెక్లెస్. ఎట్లుంటుందో చూద్దాము. ఇది కొంచెం వెరీ డిఫరెంట్ ఉంది. నాట్ వెరీ ట్రెడిషనల్ ఆర్ నాట్ మై స్టైల్. ఇలాంటివి ఎక్కువ ప్రిఫర్ చేయను, బట్ నాకు చాలా యూనిక్గా అనిపిస్తుంది చూడడానికి. సో ఈ రెండు ట్రై చేసి వాటి మీదకి అవుతారు ఇయర్ రింగ్స్ కానీ ఆర్ బుట్టలు కానీ చూద్దాం. వడ్డానం అయితే 99% చాలామంది ఆర్డర్ ఇచ్చుకుంటారు కానీ రెడీమేడ్ తీసుకోవడం కొంచెం రేరే. దీంట్లో నాకు నచ్చింది ఏంటంటే యూ కెన్ యూజ్ ఇట్ బోత్ వేస్. ఇట్లా మనము స్టోన్స్ని తోను నక్షి వర్క్ రెండు ఉంటుంది అనమాట. ఇదొక్కటి ఫ్రంట్ పార్ట్ 120 grams ఆల్మోస్ట్ ఉంది. మనము ఇప్పుడు చాలామంది మా ఫ్రెండ్స్ అంతా కూడా ఏం చేశారంటే వెనకాల సిల్వర్తో చేయించుకున్నారు. ఈ ఫ్రంట్ది ఒక్కటే గోల్డ్లో తీసుకుంటున్నారు. బట్ ఇఫ్ యూ కెన్ ఇన్వెస్ట్, నేను వెనకాలది కూడా గోల్డ్లోనే తీసుకోమని చెప్తాను. బికాజ్ వెనకాలది మనం మార్చినప్పుడు వేస్టేజ్, తరుగు అవన్నీ తక్కువ పోతాయి. సో మీకు ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. గోల్డ్ రేట్ పెరుగుతుంది కాబట్టి ఉన్నప్పుడు ఇఫ్ యూ ఇన్వెస్ట్ ఆన్ దట్ బెల్ట్, తర్వాత మీరు ఏదైనా నెక్లెస్ తీసుకోవాలి డౌన్ ద లైన్, మన దగ్గర డబ్బులు లేవు అనుకుంటే ఆ బెల్ట్ ఒకటి మార్చుకుని కూడా ఒక నెక్లెస్ వస్తుంది పక్క. సో ఒకవేళ ఎఫర్ట్ చేయగలిగితే ప్రస్తుతానికి ఐ వుడ్ సజెస్ట్ మొత్తం గోల్డ్తోనే చేయించుకోండి అని. ఇది ఒక డిజైన్. కిందది కూడా చాలా బాగుంది. ఇది మోర్ యాంటిక్ నక్షి ఫినిష్లో వచ్చిందనమాట. గ్రీన్ బీడ్స్తో వచ్చింది. ఇది పర్ల్స్. నాకైతే పర్ల్స్ అయినా నచ్చుతాయి. పర్ల్స్ ఎవర్ గ్రీన్ అని నాకు అనిపిస్తుంది. బట్ రైట్ నౌ ఇప్పుడు ఇవి కూడా చాలా ట్రెండ్లో ఉన్నాయి. చాలా జ్యువెలరీకి ఉంటున్నాయి. సో మోస్ట్ ఆఫ్ ద నక్షి చోకర్కి కానీ నెక్లెస్కి కానీ ఈ గ్రీన్ వస్తాయి కాబట్టి మ్యాచ్ అయిపోతుంది. ఇది లక్ష్మీ అమ్మవారితో వచ్చిందనమాట.
సో ఇది కూడా చాలా చాలా బాగుంది, పర్ల్ డీటెయిలింగ్ వచ్చింది. ఓకే, మంచిగా మనం ఒక 60 గ్రామ్స్ నుంచి హెవీవన్నీ చూసాం కదా. ఇప్పుడు లైట్ వెయిట్లో ఎక్కువగా నిండుగా కనిపించేవి ఎవరైనా కోరుకుంటారు. దట్ ఈస్ ద డిజైన్స్ దట్ ఆర్ ట్రెండింగ్ నౌ. తక్కువ వెయిట్ ఉండాలి, బికాస్ గోల్డ్ రేట్ బాగా ఎక్కువ ఉంది కాబట్టి మన బడ్జెట్లో వచ్చేటట్టు అలాంటివి కొన్ని డిజైన్స్ చూద్దాము. ఇవన్నీ సీజెట్స్ వచ్చిందనమాట. ఇదైతే చాలా హెవీగా ఉంది, నైట్ పార్టీస్కి కానీ రిసెప్షన్స్కి కానీ చాలా చాలా బాగుంటుంది. స్టోన్స్ అన్నీ చాలా బాగా మెరుస్తున్నాయి అండ్ నెక్కి కరెక్ట్గా సిట్ అయితే ఇది ఒక్కటి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. మనం లెహంగా కానీ డ్రెస్ కానీ వేసుకుంటే అలాంటిదే. ఇది కొంచెం ట్రెడిషనల్ టచ్ అనమాట. పైన కొంచెం పికాక్స్ లాగా వచ్చి కింద లక్ష్మీ అమ్మవారు వచ్చాయి అండ్ దీనికేమో గ్రీన్ అండ్ పర్ల్స్ వచ్చాయి. దీనికైతే పింక్ అండ్ పర్ల్స్ వచ్చాయి. లేదు కొంచెం మోడర్న్గా కావాలంటే ఇది కూడా, ఇది నెక్కి చోకర్ లాగా వచ్చి అండ్ కింద ఇట్లా హ్యాంగింగ్లో డీటెయిలింగ్ వచ్చింది అండ్ దెన్ లాకెట్ వచ్చింది అనమాట. సో ఇది చాలా బాగా కవర్ చేస్తుంది, నెక్ అంతా చాలా నిండుగా ఉంటుంది. అండ్ ఇది కూడా గ్రీన్ కలర్ బీడ్స్తో వచ్చింది. ఇది కూడా చాలా బాగుంది. ఇది అరౌండ్ ఎంత వెయిట్ అండి? ఇది 39 గ్రామ్స్. ఇది నెట్ వెయిట్ అయితే 39 గ్రామ్స్ ఉంది. సో ఇంకొకటి ఇది నాకు బాగా నచ్చింది. ఇది ఇంకా లైట్ వెయిట్ ఉండొచ్చు అనుకుంటున్నా. ఎంత అండి? ఇదైతే 16 గ్రామ్స్కే వస్తుంది. ఇది కూడా చాలా నిండుగా ఉంటుంది. లైట్ వెయిట్లో వీళ్ళ దగ్గర చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మంచిగా ఏదైనా అకేషన్ ఉందనుకోండి, ఒక ఐటమ్ తీసుకొని గుర్తుకు ఉంచుకోవచ్చు. మ్యారేజ్ డే లేకపోతే బర్త్డే అలాంటి వాటికి పర్ఫెక్ట్ గిఫ్ట్. ఇది కూడా చాలా బాగా వచ్చింది. కిందేమో ఇట్లా ఇది నాకైతే చిన్న ఆకు లాగా కనిపిస్తుంది అనమాట. చిన్న డీటెయిలింగ్కి పెద్ద పెద్ద గ్రీన్ బీడ్స్ వచ్చాయి. ఇది చాలా బాగా నచ్చింది నాకు. అండ్ ఇది మీరు చూసే ఉంటారు, ద ఫేమస్ రాణి హారము. ఇది వీళ్ళే కనిపెట్టారు, నేనైతే ఇలాంటిది ఎక్కడో చూడలేదు. సో బేసిక్గా ఇది గోల్డ్ బాల్స్ కాదు. గోల్డ్ బాల్స్ అయితే కొంచెం వెయిట్ ఎక్కువ అవుతుంది, ప్రైస్ ఎక్కువ అవుతుంది. ఇవి పర్ల్స్ అండ్ వాళ్ళ పర్ల్స్కి ఏం కోటింగ్ వేయలేదు, పర్ల్సే ఈ కలర్లో వస్తాయంట. సో కలర్ పోతుంది, భయం ఏం లేదు. దిస్ ఇస్ ద న్యాచురల్ కలర్ ఆఫ్ దీస్ పర్ల్స్. ఇది ఇక్కడ 6 లైన్స్లో ఉంది కదా, ఇలానే 4 లైన్స్లో వచ్చింది. అండ్ ఇందాక నేను చెప్పాను కదా, ఈ స్టైల్ ఆఫ్ లాకెట్ ఎప్పుడు ట్రెండింగ్లో ఉంటుంది. డౌన్ ద లైన్ మీకు పర్ల్స్ వద్దు అనుకుంటే ఇవి తీపిచ్చేసి వేరే బీడ్స్ ఏదైనా వేయించుకోవచ్చు. సో ఈ లాకెట్ కూడా చాలా లైట్ వెయిట్ ఉంది. నెక్స్ట్ కొంచెం మోడర్న్ డిజైన్స్ లాగా వచ్చాయన్నమాట. ఇవి లైక్ మోర్ కాలేజ్ పిల్లలకి, లేకపోతే మనకి కొంచెం ఇండో వెస్టర్న్ స్టైల్ కావాలంటే వాళ్ళకి బాగా సెట్ అవుతాయి. ఈ లాకెట్ చాలా యూనిక్గా అనిపించింది నాకు. పీకాక్ వెనకాల పర్ల్ బీడింగ్ వచ్చింది అండ్ పింక్, లైట్ పింక్ కలర్ అనమాట. చాలా బాగుంది. అండ్ ఎక్కడికి వెళ్ళినా కోరల్స్ అయితే పక్కా తీస్తా కాబట్టి నా ఫేవరెట్ కోరల్స్. సో నవరత్న లాకెట్ వచ్చి సైడ్లో ఇలా పర్ల్స్ అండ్ కోరల్స్ కాంబినేషన్లో. ఇది కూడా 6 లైన్స్. ఇది ఒక్కటి పెట్టుకున్నా చాలు, చాలా నిండుగా ఉంటుంది. ఇది వెయిట్ ఎంత ఉంటుందంటే, ఈ లాకెట్ ఒక్కటి 8 గ్రామ్స్, మరి ఇది కూడా ఉంది. ఈ రెండు కలిపి 8 గ్రామ్స్. సో మిగతా ప్రైస్ సో చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చేస్తుంది. ఇదైతే లాస్ట్ ఇది నాకు చాలా నచ్చింది. ఇది నా కోసం నేను ఫస్ట్ పెట్టుకున్నా. మా దిలీప్ అప్రూవ్ చేయట్లేదు ఒక పట్టాన, బాగా స్ట్రిక్ట్గా అయిపోయిండు. ఇది నాకు చాలా నచ్చింది, చాలా నిండుగా ఉంది. ఇది ఇందాక అడిగినప్పుడు 15 గ్రామ్స్ ఎంతో చెప్పినట్టున్నారు. 15 గ్రామ్స్ ఇది నెట్ వెయిట్. సో దీంట్లో ఇంకా కలర్స్ కూడా ఉన్నాయి వాళ్ళ దగ్గర. మీకు ఓన్లీ పింక్ బీడ్స్ ఉన్నాయి, పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో కూడా ఉంది. నేను చూసాను అక్కడ, నాకైతే ఇది చాలా నచ్చింది. సో మీకు గుట్ట పూసలు ఇంట్రెస్ట్ ఉంటే ఇది వెరీ గుడ్ పీస్ అనమాట. లైట్ వెయిట్లో ఇట్లా నాన్ పట్టి అంటారు చూడండి, ఆ రోజుల్లో వచ్చేది. నాన్తో గుట్ట పూసలు వచ్చాయి. సో గుట్ట పూసలు నాకు కోరిక ఉంది కానీ ఆల్వేస్ ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ మై బడ్జెట్. సో నేనైతే ఎప్పుడు తీసుకోలేకపోయాను. బట్ ఇలాంటి వెయిట్లో ఇది అరౌండ్ 40 గ్రామ్స్లో వచ్చేస్తుంది. సో అయితే కన్సిడర్ చేయొచ్చు. చాలా నిండుగా ఉంది, చాలా ట్రెడిషనల్గా ఉంది, చాలా చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది. దీనికి స్పెషల్గా మనం ఏమి ఇయర్ రింగ్స్ తీసుకోగలే. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ బుట్టలు మ్యాచ్ అయిపోతాయి దీనికి. లైక్ మీ ఇంట్లో ఏదైనా పెళ్ళి ఉంటే డెఫినెట్గా దీన్ని కన్సిడర్ చేయండి. పెళ్లి కూతురు ఫంక్షన్కి కానీ లేకపోతే ఇంకేదైనా ఈవెంట్కి చాలా బాగా. సో మనం అన్నీ చూసాం కదా, నక్షీలో టెంపుల్ జ్యువెలరీ చూద్దాం. బికాస్ ఈ మోడల్స్ చాలా లైట్ వెయిట్లో వస్తాయి, చాలా నిండుగా కనిపిస్తున్నాయి అండ్ రైట్ నౌ ట్రెండింగ్లో ఉన్నాయి. చిన్న అకేషన్ నుంచి పెళ్ళి వరకు ఈ డిజైన్స్ అందరి దగ్గర చూస్తున్నాము. సో నాకు నచ్చిన కొన్ని పీసెస్ నేను తీసాను మీతో షేర్ చేసుకోవడానికి. ఫస్ట్ అయితే నక్షీ టెంపుల్ జ్యువెలరీకి నా ఫర్ ఎవర్ చాయిస్ విల్ బి
బుట్టల్ని మించిన అందం ఇంకేది ఇవ్వదు. సో ఈ పెద్ద పెద్ద బుట్టలు సెలెక్ట్ చేశాను. ఇవి చాలా బాగున్నాయి, చాలా నచ్చాయి నాకు. దిలీప్ని అడిగితే ఆల్రెడీ ఉన్నాయి కదా అంటున్నాడు. ఒకటి ఉంటే సరిపోతుందా, మార్చి పెట్టుకోవాలని అర్థం కాదు దిలీప్కి. సో ఈ లాంగ్ హారం వచ్చి 87 గ్రామ్స్ ఉంది. మంచిగా లక్ష్మీ అమ్మవారు వచ్చారు, పీకాక్స్. ఈ డిజైన్ నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది బికాస్ ఇక్కడ సన్నగా ఉన్నా కానీ తర్వాత వెడల్పైంది అండ్ బాగా కవర్ చేస్తుంది ఈ ఏరియా అంతా, నీట్గా నిండుగా కనిపిస్తుంది. సో పైనది కొంచెం సింపుల్గా పెట్టుకోవచ్చు. దిస్ ఈజ్ లైట్ వెయిట్, ఇది కొంచెం తక్కువ వెయిట్లోనే ఉంది. ఇందాక ఇదైతే 17 గ్రామ్స్ ఉంది, 17.8. సో అరౌండ్ 18-20 గ్రామ్స్ అలా ఉంటుంది, చాలా వెయిట్ తక్కువ ఉంది. సో వర్ణిక బర్త్డేకి మేము నెక్లెస్ వేస్తే మీరు అందరు అడిగారు కదా, అది ఇలాంటిదే లైట్ వెయిట్లో తీసుకున్నాము. సో దాని మెడలో వేసాము, స్ట్రాంగ్గానే ఉంది. మా మేడం అసలు ఏదేసినా 1 నిమిషంలో తెంపేస్తుంది. ఆ రోజు బర్త్డే అంతా వేసుకుంది కానీ దాన్ని తెంపలేదంటే వెరీ గుడ్ డే. ఇప్పుడు నేను జస్ట్ చూపించింది స్నిప్పెట్ మాత్రమే. వాళ్ళ స్టోర్ లో ఇంకా చాలా కలెక్షన్ ఉంది. సో డెఫినెట్ గా వాళ్ళ స్టోర్ చెక్అవుట్ చేయండి. లొకేషన్ డీటెయిల్స్ అండ్ ఆఫర్ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్ లో పెడతాను. హలో, ఈరోజు Feb 25th. ఈ వీడియో ఎప్పుడు పోస్ట్ చేస్తానో ఐడియా లేదు, అందుకే డేట్ చెప్తున్నా. ఈరోజు అమ్మమ్మ తాతయ్య వాళ్ళ 59th వెడ్డింగ్ యానివర్సరీ. 60 is gonna be స్పెషల్. అప్పటికి మేము కూడా కొద్దిగా సెటిల్ అవుతాం కాబట్టి ఈరోజు పొద్దున నుంచి చాలా హెక్టిక్ ఉండే. పొద్దున వీడియో ఎడిట్ చేద్దామని 9కి కూర్చుని 12:30 వరకు కంప్లీట్ చేశా. బట్ స్టిల్ ఐ వాజ్ నాట్ వెరీ సాటిస్ఫైడ్ విత్ ద అవుట్పుట్ అండ్ థంబ్నెయిల్ కూడా రెడీ అవ్వలేదు. సో ఈరోజు పోస్ట్ చేయాలి అన్న విషయం డ్రాప్ చేసి దెన్ ఇంటి పని ఉంటే దానికి వెళ్ళి ఇందాకే వచ్చాను. నేను 5:30కి వచ్చాను అనుకుంటా. మధ్యాహ్నం 12:30కి వెళ్ళి 5:30కి వచ్చాము నేను దిలీప్. హోల్ టైం నుంచినే ఉన్నా, కాల్ పీకేస్తున్నాయి అసలు. ఈరోజు మా తమ్ముడు నేను ఫోన్లో మాట్లాడుకున్నాము, ట్రై చేసాము ఏమైనా ప్లాన్ చేద్దామని. బట్ అమ్మమ్మ తాతయ్యకి బయటకు వెళ్ళి తినడం అంత ఇష్టం ఉండదు అండ్ సాయంత్రం బాగా రష్ ఉంటుంది మనం ఎక్కడికి వెళ్ళినా కానీ. సో తాత రిక్వెస్ట్ ఏంటంటే హోమ్ కుక్డ్ బిర్యానీ కావాలి అని చెప్పి. అందులో వీళ్ళందరూ వండిన దానికంటే ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే మా అమ్మమ్మ ఎంత మంచి షెఫ్ అయినా కానీ మా తాతకి నేను చేసిన బిర్యానీయే ఇష్టం. సో బిర్యానీ కుక్ చేస్తా. కాసేపట్లో మా తమ్ముడు వాళ్ళ వైఫ్ అండ్ మా చిట్టి అన్విత్ గుండుగాడు కూడా వస్తాడు. ముగ్గురు ఇంటికి వచ్చాక ఉంటుంది. అసలు రికార్డ్ చేయాలన్న విషయం కూడా నేను మర్చిపోతున్నాను, ఎందుకంటే బ్రెయిన్ ఫంక్షన్ అవన్నీ ముగ్గురు రచరచ చేస్తున్నారు అనమాట. సో బేసిక్ గా నేను చేసేదాన్ని బిర్యానీ అనకూడదు, పలావే సింపుల్ గా చేస్తా. కానీ తాతయ్యకి సపరేట్ గా చేశాను అనమాట. సో కొంచెం మెత్తగా ఉంటదని తాతయ్యకి పళ్ళన్ని తీసేశారు. పెట్టుడు పళ్ళు ఉన్నాయి కానీ పెట్టుకోరు, హీస్ నాట్ కంఫర్టబుల్. సో పళ్ళు లేకుండానే తింటున్నారు. సో మా అందరికి ఒక వర్షన్, తాతకి ఇంకొక వర్షన్ లో కుక్ చేశాను. శృతికి ఇంకా మీటింగ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ మా తమ్ముడు అండ్ అన్విత్ వచ్చేసారు. నాకు ఒక్కొక్కసారి అర్థం కాదు, అల్లరి ముగ్గురు పిల్లలు కలిసి ఎక్కువ చేస్తున్నారా, మా తమ్ముడు ఎక్కువ చేస్తున్నాడా అని చెప్పేసి. వేడిగా వంట అయితే అయిపోయింది. నాకు వండడం ఎంత ఇష్టమో దాన్ని ప్రేమతో సర్వ్ చేయడం కూడా అంతే ఇష్టము. సో అయిపోగానే అమ్మమ్మ తాతయ్యకి ఫస్ట్ సర్వ్ చేసేసాను పలావ్ అండ్ దెన్ కర్రీలోకి ఆలు అండ్ మీల్ మేకర్ కలిపి కర్రీ చేశాను అన్నమాట. అత్తగారి కూడా వేడి మీద తినండి, బాగుంది. నీకు కూడా తినేస్తే మరి వేడిగా ఉంది. ఆ రోజు ఎలా ఉంది, ఆ రోజు చల్లారి పెంచాను, తెచ్చుకుని ఖర్చు గిన్నెడు చేశారు. క్వశ్చన్ ఆన్సర్ చెప్పు. సార్ క్వశ్చన్ ఏంటి? మీ ఆవిడ బాగా చేసిందా, మీ మనవాళ్ళు బాగా చేసిందా? అదే చూడమ్మా, ఇందామా మనవరా బాగా చేసింది. ఇన్నాళ్ళు 60 ఏళ్ళగా నువ్వు అసలు ఏం ఉండదని చెప్తున్నాను. ఇంకంతకంటే ఇంకేమన్నా చెప్పు. చెప్పారా తాత మనవరాలే బాగా చేసింది చెప్పారు. మనవరాలే బాగా చేసింది. 60 ఏళ్ళగా మన మావి నాకేం వంట పెట్టని చెప్పాడు. అబ్బా అట్టయింది మావి వాళ్ళ ఆవిడ.
ఫస్ట్ లేడీస్ ఫస్ట్ కదా కానీ ఏయ్ డాడ్ అదిగోనే ఇది ఎగరేసే దండలు మాత్రం నాది మా తమ్ముడి ఐడియా, ఇద్దరిది కాదు, డాడీ తీసుకొచ్చారు. సో అలా దండలు మార్పిచ్చి కేక్ కట్ చేసాం. ఫుడ్ కూడా చాలా నచ్చింది వాళ్ళకి, ఎంతో తృప్తిగా తిన్నారు. ఎన్నిసార్లు పొగిడారో నా కుకింగ్ కి, నాకు కూడా చాలా చాలా హ్యాపీ అనిపించింది. నా చేత్తో ఇలా ఒక స్పెషల్ అకేషన్ కి వాళ్ళకి వండి పెట్టడం ఎంత తృప్తిగా ఉందో మాటల్లో చెప్పలేను. ఇండియా వచ్చాక లైఫ్ చాలా చాలా హెక్టిక్ అయిపోయింది, బట్ ఇలాంటి మూమెంట్స్ ఈ తీసుకున్న డెసిషన్ ని గుర్తు చేస్తున్నాయి అనమాట, వై ఇట్ ఈస్ వర్త్ ఇట్ అన్నది. సో అమ్మమ్మకి నేనైతే బ్లాక్ బీడ్స్ తీసుకున్నాను. నేను అక్కడ సెలెక్ట్ చేశాను, బట్ ఇంటికి వచ్చి అమ్మమ్మకి నచ్చిందని కన్ఫర్మ్ చేసుకున్నాక వాళ్ళని షిప్ చేయమని చెప్పాను. ఇది అరౌండ్ 8 grams ఉంది. మీకు మోర్ డీటెయిల్ పిక్చర్ అవ్వాలి అంటే కింద కామెంట్స్ లో చెప్పండి, నేను ఒక వైట్ షార్ట్ చేస్తాను. బేసిక్ గా ఇట్లా 3 layers వచ్చింది, సైడ్ లో చిన్న బాల్ వచ్చాయి అనమాట. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వన్. బై బై, టేక్ కేర్.